మనకు అత్యంత ఇష్టమైన ఒక శారీరక సౌకర్యాన్ని శాశ్వతంగా వదులుకోవడం ద్వారా మనస్సు తన అత్యున్నత స్పష్టతను చేరుకోగలదు అని తెలిస్తే మనం ఆ సౌకర్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడతామా? ఈనాటి మన లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇలాంటి ఒక అత్యంత కఠినమైన సాధన గురించి మనం చర్చించబోతున్నాం. ఈ విశ్లేషణకు స్వాగతం. అవును, ఈరోజు మనం తీసుకోబోయే అంశం నిజంగానే చాలా గాఢమైనది. త్రిపిటకాల బోధనలలో, ముఖ్యంగా పాలీ క్యానన్లో పేర్కొన్న విషయాలను పరిశీలిస్తే భౌతిక సౌకర్యానికి, మనస్సు యొక్క మేల్కొల్పుకి మధ్య ఉన్న సంఘర్షణ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఈరోజు మన ప్రధాన వనరులు విముక్తిమగ్గ అనే పురాతన గ్రంథం, అలాగే దానికి సంబంధించిన చైనీస్, టిబెటన్, పాలీ అనువాదాల ఫుట్నోట్స్. మన ముందున్న లక్ష్యం ఏమిటంటే త్రిపిటకాలలో పేర్కొన్న 13 కఠినమైన ధుతంగాలలో ఒకటైన నెక్కజ్జికంగా గురించి లోతుగా అర్థం చేసుకోవడం. నెక్కజ్జికంగా అంటే నిరంతరం కూర్చునే ఉండే సాధన. ఈ పదాన్ని వినగానే చాలామందికి మొదట కలిగే భావన ఇది ఒక భయంకరమైన శిక్ష అని. నిజమే, బాహ్యంగా చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా. పడుకోవడమనే అతి సామాన్యమైన, సహజమైన అవసరాన్ని పూర్తిగా తిరస్కరించి నిరంతరం కూర్చునే ఉంటూ జీవితాన్ని గడపడమంటే అది ఖచ్చితంగా శరీరాన్ని దండించడమే అని ఎవరైనా అనుకుంటారు. అంటే ఇక్కడే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. త్రిపిటకాల బోధనలను, విముక్తిమగ్గ సారాంశాన్ని నిశితంగా పరిశీలిస్తే దీని వెనుకున్న అసలైన ఉద్దేశం అర్థమవుతుంది. ఇది శరీరాన్ని దండించడం కాదు. కాదు అంటారు. ఖచ్చితంగా కాదు. ఇది మనస్సును మేల్కొల్పే ఒక అద్భుతమైన, అత్యంత సూక్ష్మమైన ప్రక్రియ. పడుకోవడమనే సౌకర్యానికి అలవాటు పడిన శరీరం మెల్లగా మందకొడితనానికి గురవుతుంది చూడండి. ఆ మందకొడితనం నేరుగా మనస్సు యొక్క మేల్కొల్పును అడ్డుకుంటుంది. అంటే మీరు చెప్పేదేమిటంటే నెక్కజ్జికంగా సాధన అనేది కేవలం పడుకోకపోవడం కాదు. అవును, అది నిరంతర జాగ్రత్తను, అంతర్గత జాగరూకతను పెంపొందించుకునే ఒక మార్గం. భౌతికమైన సౌకర్యాన్ని ఛేదించి ఆధ్యాత్మికమైన చురుకుదనాన్ని సాధించడానికి ఒక భిక్షువు వేసే అత్యున్నతమైన అడుగు అని చెప్పాలి. ఈ వనరులు చదువుతున్నప్పుడు నన్ను బాగా ఆకర్షించిన విషయం మరొకటి ఉంది. ఒక భిక్షువు నేరుగా వెళ్లి ఒక్కసారిగా ఈ సాధనను ప్రారంభించటం లేదు. దానికి ముందు ఒక పెద్ద మానసిక ప్రక్రియ ఉంది. కరెక్ట్. ముందుగా ఆ బద్ధకం, సోమరితనం వల్ల కలిగే నష్టాలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. అవును, గ్రంథాల ప్రకారం ఆ లక్షణాలు ఒక వ్యక్తిని ఎలా కట్టిపడేస్తాయో స్పష్టంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఉద్దేశపూర్వకంగా వాటిని తిరస్కరించడం జరుగుతుంది. అప్పుడే ఒక దృఢమైన ప్రతిజ్ఞ తీసుకుంటారు. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, నేటి నుండి నిద్ర కోసం పడుకోవడాన్ని నేను వదిలివేస్తున్నాను, కూర్చునే సాధనను స్వీకరిస్తున్నాను అని. వినడానికి చాలా చిన్న వాక్యంలా అనిపించినా దీని వెనుక మనస్సులో జరగాల్సిన మార్పు చాలా పెద్దది. ఆ మార్పు గురించి వనరులలో చాలా విపులంగా వివరించారు. ముఖ్యంగా మీరు వనరులలోని 58వ ఫుట్నోట్ గమనిస్తే చారిత్రకంగా జరిగిన ఒక ముఖ్యమైన అనువాద లోపాన్ని మనం చూడొచ్చు. అవునవును, చైనీస్ అనువాదకుడైన సంగపాల చేసిన పొరపాటు గురించి కదా మీరనేది? ఖచ్చితంగా. పాలీ భాషలోని వసగత అనే పదాన్ని అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు. అసలు వసగత అంటే బద్ధకం లేదా సోమరితనం యొక్క ప్రభావానికి లోను కావడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే సోమరితనం మనల్ని తన వశంలో ఉంచుకోవడం. కాని సంఘపాల దీనిని ఆవాసగతగా పొరబడ్డాడు. ఆవాసగత అంటే ఒక నివాస స్థలం. సోమరితనాన్ని ఒక మానసిక స్థితిగా కాకుండా భౌతికంగా ప్రవేశించే ఒక ప్రదేశంగా, అంటే ఒక గదిలాగా అపార్థం చేసుకున్నాడు. దీనివల్ల సోమరితనం యొక్క నివాస స్థలంలో అనే అర్థం లేని వాక్యం తయారైంది. ఈ చిన్న అనువాద లోపం వల్ల సాధన యొక్క అసలు ఉద్దేశమే పూర్తిగా మారిపోతుంది కదా. ఖచ్చితంగా మారిపోతుంది. ఎందుకంటే సోమరితనమనేది బయట ఎక్కడో ఉండే ప్రదేశం కాదు, అది నేరుగా మనసును ఆవరించే ఒక లక్షణం. అందుకే టిబెటన్ వచనం ఈ లోపాన్ని చాలా స్పష్టంగా సరిదిద్దింది. అవును, సోమరితనం మరియు బద్ధకం ప్రభావానికి లోను కావడంగా దాన్ని ఖచ్చితంగా అనువదించింది. ఇక్కడ వసగత అనే పదం నిజంగా చాలా లోతైనది. నిజమే, వసగత అనే పదం ఒక భిక్షువు యొక్క మనస్సు పడే తీవ్రమైన సంఘర్షణను సూచిస్తుంది. వశం అంటే అధికారం లేదా నియంత్రణ కదా. నిద్ర లేదా బద్ధకం అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది మన మనస్సుపై సాధించే నియంత్రణ. ఆ వశం నుండి, ఆ నియంత్రణ నుండి బయటపడటమే ఈ నెక్కజ్జికంగా ప్రతిజ్ఞ యొక్క అసలైన లక్ష్యం.
ఎప్పుడైతే ఒక భిక్షువు ఈ వసగత అనే స్థితి నుండి బయటపడాలని నిర్ణయించుకుంటాడో అప్పుడే అతని మనస్సులో నిజమైన పరివర్తన మొదలవుతుంది. నిద్ర అనే సౌకర్యం మనస్సును ఎంత బలంగా తన గుప్పిట్లో ఉంచుకుంటుందో ఆ భిక్షువు అప్పుడు గ్రహిస్తాడు. ఈ గ్రహింపు వల్లే ఆ ప్రతిజ్ఞ అంత దృఢంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేశమూ లేదు. అయితే ఇక్కడ మనమొక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. చెప్పండి. నిద్రను కేవలం ఒక శారీరక అవసరంగా కాకుండా మనసును కమ్మేసే ఒక పొరగా చూడటం మొదలుపెట్టినప్పుడు అసలు ఈ సాధన వల్ల ఆ భిక్షువు సాధించే అంతర్గత ప్రయోజనాలేమిటి? చాలా మంచి ప్రశ్న. పడుకోవడం అనే సౌకర్యాన్ని త్యజించడం వల్ల కలిగే ప్రధానమైన ప్రయోజనాల్లో ఒకటి 8 రకాల బద్ధకాలకు దూరమవ్వడం. వనరుల ప్రకారం పాలీ భాషలో వీటిని కుసీతవత్తు అంటారు. కుసీతవత్తు. ట్రిపిటాకాలలో ఈ 8 రకాల బద్ధకాల గురించి చాలా వివరంగా ప్రస్తావించబడింది కదా? అవును. ఒక భిక్షువు తన దైనందిన జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులను సాకుగా చూపి మనస్సు ఎలా బద్ధకానికి లోనవుతోందో ఈ కుసీతవత్తు తెలియజేస్తోంది. మన మనస్సు వెతుక్కునే సాకులివి. ఉదాహరణకు మనం గమనిస్తే నేనీరోజు చాలా దూరం నడిచాను కాబట్టి నా శరీరం అలసిపోయింది, నాకు విశ్రాంతి కావాలి అని ఒక సాకు వెతక్కడం. అలాగే నేను రేపు సుదూర ప్రయాణం చేయాల్సి ఉంది కాబట్టి ముందుగానే శక్తిని కూడగట్టుకోవడానికి పడుకోవాలి అని మరొక సాకు. అవును, రేపటి గురించి ఈరోజే భయపడి విశ్రాంతి తీసుకోవడం. మరి ఆహారం విషయంలో కూడా ఇలాంటి సాకులే ఉంటాయి కదా? ఖచ్చితంగా. ఆహారం తక్కువగా దొరికినప్పుడు నాకు శక్తి లేదు కాబట్టి పడుకోవాలి అంటుంది మనస్సు. అదే ఆహారం ఎక్కువగా తిన్నప్పుడు శరీరం బరువుగా ఉంది, పడుకోవాలి అని అంటుంది. సరిగ్గా చెప్పారు. చిన్న అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా అనారోగ్యం నుండి ఇప్పుడే కోలుకున్నప్పుడు ఇలా ప్రతి చిన్న శారీరక మార్పును ఒక సాకుగా తీసుకుని మనసు ఎప్పుడూ విశ్రాంతిని కోరుకుంటుంది. ఈ సాకులన్నీ అంతిమంగా ఎక్కడికి చేరుకుంటాయంటే పడుకోవాలి అనే కోరిక దగ్గరే ఆగిపోతాయి. ఇదే కుసీతవత్తు. ఎప్పుడైతే ఒక భిక్షువు ఈ నెక్కజ్జికంగా సాధనను స్వీకరిస్తాడో, అంటే అసలు పడుకోవడమే లేదు అని నిర్ణయించుకుంటాడో, అప్పుడు ఈ 8 రకాల సాకులకు తావే ఉండదు. అంటే మనస్సు వెతుక్కునే దొడ్డిదారులన్నీ మూసుకుపోతాయన్నమాట. ముమ్మాటికి. ఒక విధంగా చెప్పాలంటే భౌతిక శరీరం పట్ల మనకుండే ఆ విపరీతమైన మమకారాన్ని ఈ సాధన ద్వారా పారద్రోలుతున్నారు. ఈ మమకారాన్ని వనరులలో మచ్ఛల అని పిలిచారు. మచ్ఛర అంటే నా శరీరం, నా అలసట, నా విశ్రాంతి అనే ఈ సంకుచితమైన ఆలోచనా విధానమే మచ్ఛర. అవును. నిఖజ్జికంగా సాధనలో ఉన్న భిక్షువు పడుకోడాన్ని తిరస్కరించడం ద్వారా ఈ మచ్ఛర అనే శృంఖలాలను తెంచుకుంటాడు. నా శరీరం అలిసిపోయింది అనే భావన వచ్చినప్పటికీ దానికి లొంగకుండా కూర్చునే ఉండటం ద్వారా ఆ మమకారాన్ని జయిస్తాడు. దీనివల్ల నిద్రపట్ల ఆసక్తి క్రమంగా తగ్గిపోయి ఎల్లప్పుడూ ఒక రకమైన ప్రశాంతతను కలిగి ఉండటం సాధ్యమవుతుందని గ్రంథాలు చెబుతున్నాయి. ఆ ప్రశాంతతే ధ్యానస్థితికి పునాది. ఇక్కడే మనం వనరులలోనే 61వ ఫుట్నోట్ గురించి మాట్లాడుకోవాలి. అనువాదానికి సంబంధించిన మరొక కీలకమైన విశేషం ఇందులో దాగి ఉంది. పస్ససుఖ గురించి కదా? పడుకోవడం వల్ల కలిగే సుఖాన్ని పాలీ భాషలో పస్ససుఖ అంటారు. కరెక్ట్. పస్స అంటే పక్కకు ఒరగడం లేదా పడుకోవడం. కాని చైనీస్ అనువాదకుడు ఇక్కడ కూడా ఒక చిన్న పొరపాటు చేశాడు. ఈ పదాన్ని ఫస్ససుఖగా అపార్థం చేసుకున్నాడు. ఫస్స అంటే స్పర్శ, కాబట్టి అతను దీనిని స్పర్శ వల్ల కలిగే సుఖంగా అనువదించాడు. అవును. కాని టిబెటన్ మరియు పాలీ వచనాలు ఈ విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించాయి. ఒక భిక్షువు వదిలివేయవలసింది సాధారణ స్పర్శను కాదు, పడుకోవడమనే సౌకర్యం పట్ల ఉన్న మమకారాన్ని. మనం గమనిస్తే ఆ పస్ససుఖం అనేది ఎంత మోసపూరితమైనదో అర్థమవుతోంది. అది మెల్లగా మన మనసును చుట్టుముట్టి దానిని నిద్రావస్థలోకి జారవిడుస్తోంది. పడుకున్నప్పుడు శరీరానికి కలిగే ఆ చిన్న ఉపశమనం, ఆ సౌకర్యం క్రమంగా అంతర్గత జాగరూకతను దెబ్బతీస్తోంది. నిజమే. ఆ పస్స సుఖాన్ని త్యజించినప్పుడు మాత్రమే ఒక భిక్షువు యొక్క మనసు ధ్యానస్థితికి చేరుకుంటుంది. ధ్యాన అంటే అత్యున్నతమైన లోతైన ధ్యాన శోషణంలోకి ప్రవేశించడానికి కావలసిన అర్హత. అవును. ఈ మొత్తం ప్రక్రియను వనరులు ఒక ప్రక్షాళన లాంటిది అని వర్ణించాయి. ఆంగ్లంలో దీనిని ఎఫేస్మెంట్ అంటారు. ఈ పదం వెనక ఉన్న అర్థం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక పాత విలువైన లోహపు వస్తువుపై కాలక్రమేణ మట్టి, మురికి పేరుకుపోయినట్లుగా మనిషి మనసుపై కూడా ఎన్నో అజ్ఞానపు పొరలు పేరుకుపోతాయి అని కదా దీని అర్థం? క్షరాల అదే.
ఆ లోహపు పాత్రను సానపెట్టినట్లు పడుకోవడం అనే సౌకర్యాన్ని వదులుకోవడం ద్వారా ఆ స్వీయ లాలన అనే తుప్పును వదిలించుకుంటున్నారు. ప్రతిక్షణం పడుకోవాలి అనిపించినప్పుడు ఆ కోరికను నిరాకరిస్తూ నిటారుగా కూర్చోవడం ద్వారా మనస్సును గట్టిగా రుద్ది ప్రక్షాళన చేస్తున్నారు. అవును. మనం రోజువారీ జీవితంలో చూస్తే మనకు తెలియకుండానే మనం ఎన్నో సౌకర్యాలకు బానిసలవుతాము. ఆ సౌకర్యాలే మన ఎదుగుదలకు అవరోధాలుగా మారుతాయి. పడుకోవడాన్ని తిరస్కరించడం ద్వారా భిక్షువు ప్రతిక్షణం తన అప్రమత్తతను పరీక్షిస్తూనే ఉంటాడు. నిద్ర ముంచుకొస్తున్న ప్రతిసారీ కూర్చునే భంగిమలోనే దానితో పోరాడుతాడు. ఈ పోరాటం శరీరంతో కాదు, తన సొంత మనస్సుతో చేసే ధ్యానపూర్వకమైన పోరాటం. పదే పదే ఈ విధంగా చేయడం ద్వారా ఆ స్వీయ లాలన అనే మురికి పూర్తిగా తొలగిపోయి మనసు స్వచ్ఛమైన స్ఫటికంలా మారుతుంది. ఈ ప్రక్షాళన ప్రక్రియ గురించి వింటుంటే ఒక విషయం చాలా స్పష్టమవుతోంది. ఇంతటి కఠినమైన సాధనలో నియమాలు కూడా అంతే ఖచ్చితంగా ఉండి తీరాలి కదా. వనరులు ఈ సాధన యొక్క నియమాలను చాలా సూటిగా, నిక్కచ్చిగా స్పష్టం చేశాయి. పడుకోడాన్ని పూర్తిగా తిరస్కరించాలి. ఈ నియమంలో ఎటువంటి సడలింపులు లేవు. అంటే పడుకునే భంగిమలోకి వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించారన్నమాట. అవును. ఒక భిక్షువు ఏ పరిస్థితుల్లోనైనా తన వీపును నేలకు ఆనించినట్లయితే లేదా నెమ్మదిగా పడుకునే భంగిమలోకి జారినట్లయితే ఆ ప్రతిజ్ఞ అక్కడికక్కడే భంగమైనట్లే. దీనిని మరింత లోతుగా గమనిస్తే భౌతిక సౌకర్యంపై ఆధారపడటాన్ని ఇంత కఠినంగా తెంచుకోవడం వెనుక ఉన్న అంతరార్థం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీపు నేలకు తగలకూడదు అనే నిబంధన ఎందుకు అంత ఖచ్చితంగా ఉంది? ఎందుకంటే ఆ క్షణంలో జరిగేది కేవలం భౌతికమైన మార్పు కాదు, అది మానసికమైన లొంగుబాటు. మనసు అలిసిపోయి ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేసిన క్షణమది. అందుకే ఆ నియమం అంత కఠినంగా ఉంటుంది. అంటే ఇందులో కొద్దిసేపు మాత్రమే పడుకున్నాను లేదా సగం మాత్రమే పడుకున్నాను అనే మినహాయింపులసలుండవు. అస్సలుండవు. ప్రతిజ్ఞ భంగం కావడమంటే మనసు తన అప్రమత్తతను కోల్పోయి తిరిగి ఆ పస్ససుఖానికి అంటే పడుకునే సుఖానికి లొంగిపోవడమే. ఎప్పుడైతే ఆ వీపు నేలకు తగుల్తుందో ఆ క్షణంలోనే ఆ భిక్షువు తిరిగి వసగత స్థితికి వెళ్ళిపోయినట్లు లెక్క. అవును. తిరిగి బద్ధకం వశంలోకి వెళ్ళిపోయినట్లే. బహుశా అందుకే కాబోలు ఈ సాధనను సత్పురుషుల సాధనగా, ఒక అత్యున్నతమైన ఆచరణగా కీర్తించారు. ఖచ్చితంగా. ఎప్పుడైతే వీపు నేలకు తగలకూడదు అనే స్పష్టమైన నిబంధన ఉంటుందో అప్పుడా భిక్షువు తన మనసును నిరంతరం జాగరూకతతో ఉంచుకోవాల్సిందే, వేరే మార్గం లేదు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా లేదా నిద్రలోకి జారుకున్నా శరీరం సమతుల్యత కోల్పోయి నేలవైపు ఒరుతుంది కదా. అవును. ఆ విధంగా శరీరం పడిపోకుండా నిలబెట్టుకోవాలంటే మనసు ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. గతాన్ని తలుచుకుంటూనో భవిష్యత్తును ఊహించుకుంటూనో దారి తప్పకుండా ఖచ్చితంగా వర్తమాన క్షణంలో దాన్ని నిలపాలి. అంటే ఇదే నిఖజ్జికంగా సాధనలోని అత్యున్నత రహస్యమనమాట. అవును. సత్పురుషులు లేదా ధ్యాన మార్గములో ఉన్నత స్థితికి చేరుకున్నవారు ఎప్పుడూ తమను తాను ఈ విధంగా వర్తమానములో నిలుపుకుంటూ పరీక్షిస్తూనే ఉంటారు. ఈ నియమాన్ని పాటించడం ద్వారా భిక్షువు బాహ్య ప్రపంచంపై కాకుండా తన అంతర్గత ప్రపంచంపై పూర్తి నియంత్రణను సాధిస్తాడు. వీపు నేలకు తగలకూడదు అనే ఒకే ఒక చిన్న నియమం ఒక అదృశ్యమైన కాపలాదారుడిగా మారి భిక్షువు యొక్క మనస్సులోకి బద్ధకం, సోమరితనం ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఇది కేవలం పడుకోకుండా ఉండటం కాదు, ప్రతిక్షణం ఇక్కడే ఇప్పుడే సంపూర్ణ ఎరుకతో జీవించడం. ఈ నిరంతర జాగరూకతే సత్పురుషుల సాధనగా దీనికి విముక్తి మగ్గలో ఒక విశిష్టమైన స్థానాన్ని కల్పించింది. నిజంగా ఈ లోతైన విశ్లేషణ ద్వారా నెక్కజిక్కంగా సాధన వెనుక ఉన్న అద్భుతమైన తత్వాన్ని మనం అర్థం చేసుకున్నాం. సౌకర్యాన్ని తిరస్కరించి కూచునే ఈ సాధన అనేది కేవలం శారీరక కష్టాన్ని భరించడం కానే కాదు. అది మనస్సును అత్యున్నత ధ్యానస్థితికి అనగా ధ్యానకు చేర్చే ఒక శక్తివంతమైన ఆయుధం. కుసీతవత్తు అనే 8 రకాల బద్ధకాల నుంచి, మచ్చర అనే శారీరక మమకారం నుండి విముక్తి పొందే మార్గం. నిరంతర ప్రక్షాళన ద్వారా శుద్ధమైన మనసును మేల్కొల్పే ఒక అద్భుతమైన ప్రక్రియ. పస్స సుఖం అనే మోసపూరితమైన సౌకర్యాన్ని వదిలివేయడం ద్వారా ఒక భిక్షువు సాధించే మానసిక స్పష్టత ఎంతటిదో మనం ఈరోజు వివరంగా చర్చించాం. అలాగే వనరులలోని ఫుట్నోట్స్ ద్వారా మనం తెలుసుకున్న భాషాపరమైన సూక్ష్మాంశాలు కూడా ఈ తత్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడ్డాయి. అవును, వసగత ను ఆవాసగతగా,
పస్స సుఖంను ఫస్స సుఖగా అపర్థం చేసుకోవడం వల్ల వచనాల యొక్క లోతైన అర్థం ఎలా దెబ్బతింటున్నో మనం గమనించాం. ఒక చిన్న అనువాద లోపం భౌతికమైన నివాసానికి, మానసికమైన బానిసత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎలా చెరిపేస్తుందో పరిశీలించాం. కాని అంతిమంగా పడుకోవడమనే సౌకర్యం పట్ల విరక్తిని పెంచుకుని నిరంతరం కూర్చుని ఉండటం ద్వారా మనసు ఎంతటి స్వచ్ఛతను, చురుకుదనాన్ని పొందుతుందో ఈ వనరులు మనకు కళ్లకు కట్టినట్లు చూపించాయి. ఖచ్చితంగా విముక్తిమగ్గ బోధనల నుండి గ్రహించిన ఈ విశేషాలన్నింటినీ ఒక దగ్గర చేర్చి చూస్తే ఒక లోతైన ఆలోచన కలుగుతుంది. పడుకోవడం లేదా పస్ససుఖం అనే అతి సామాన్యమైన కనీస శారీరక సౌకర్యమే ఒక భిక్షువు యొక్క మనసును అంత దట్టంగా కమ్మేసి బద్ధకానికి మరియు సోమరితనానికి దారితీస్తుందంటే మనం ఆలోచించాల్సిన విషయం చాలానే ఉంది. అవును, ఈ ప్రపంచంలో మనం అలవాటు పడిపోయిన, మనకు తెలియకుండానే మనం అనుభవిస్తున్న మరెన్ని చిన్న చిన్న సౌకర్యాలు మన ఆలోచనా స్పష్టతను, మానసిక చురుకుదనాన్ని అడ్డుకుంటున్నాయో కదా. మనకు అత్యంత అవసరమనుకుని మనం అంటిపెట్టుకున్న సౌకర్యాలే బహుశా మన ఎదుగుదలకు అదృశ్యమైన సంకెళ్లుగా మారాయా? మన అంతర్గత స్పష్టతను కమ్మేస్తున్న ఆ పస్సుసుఖాలు మన జీవితంలో ఇంకెన్ని ఉన్నాయో అనే ఈ అత్యంత సూక్ష్మమైన అంశంపై నిశ్శబ్దంగా ఒకసారి ప్రత్యావేక్షణ చేసుకోవడం ఎంతో అవసరం. ఆ ప్రత్యావేక్షణతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం.